సదస్సు గురించి 2 రోజులు ఢిల్లీలో ఉండి మరి నిన్న లేట్ నైట్ రావడం జరిగింది. ఈలోపు మరి ఇక్కడ నిన్న మిత్రులు పెద్దలు మోషన్ రాజు గారు చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వారు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ఆ సందర్భంగా మీడియా మిత్రులు మరి నన్ను కూడా కలవాలనుకుంటున్నాం ఆ విషయం మీద చర్చించడానికి అని అన్నందువల్ల ఇంకా ఒక్కొక్కరికి సమాధానం చెప్పడం కాకుండా మొత్తం మీడియా మిత్రులందరినీ ఒక సమావేశానికి ఆహ్వానించి అసలు ఏమి జరుగుతుంది, ఎందుకు ఈ డిస్కషన్ వచ్చింది అన్న దాని మీద మాట్లాడుకోవటానికి ఈ సమావేశం. కలెక్టర్ ఆఫీస్ మరి జిల్లా సపరేట్ అయిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాగా రూపాంతరం చెందిన తర్వాత మరి నరసాపురం పార్లమెంట్ ఒక గన్నపురం మండలం కలిపి పశ్చిమ గోదావరి జిల్లాగా ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి మరి గత 3 సంవత్సరాలుగా 3 సంవత్సరాలు అయిపోయిందిగా 3 సంవత్సరాలుగా అద్దె భవనంలో ఉంటుంది. సరే, మనకంటూ ఒక భవనం ఉండాలి. మరి గతంలో మార్కెట్ యార్డ్కి సంబంధించిన స్థలాన్ని ఇవ్వటం జరిగింది. మరి ఆ మార్కెట్ యార్డ్ సంబంధించిన స్థలం అక్కడికి వెళ్ళాలంటేనే మరి చాలా అతి కష్టంగా క్లిష్టంగా ఉన్నందువల్ల అది ముందుకు వెళ్ళలేదు. సో ముందుకు వెళ్ళని పరిస్థితుల్లో మరి ఆల్టర్నేటివ్ స్థలం చూడాలి అని అనుకున్నప్పుడు భీమవరం పట్టణంలో ఎక్కడ మరి సెంటు మరి ఎంత ఖరీదో భీమవరం అనేది మనం చూస్తున్నాం. భీమవరంలో మరి సెంటు 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు అయితే ఖచ్చితంగా ఉంది. తక్కువలో తక్కువ అది కూడా నేను భీమవరంకి ఆనుకుని అంతర్భాగంగా ఉన్న ఈ చిన్నమేరం పెద్దమేరాల్లోనే, అది కూడా భీమవరం, అందరూ భీమవరం అని అంటారు. ఇప్పుడు కారు షోరూమ్లన్నీ భీమవరం ఉండి రోడ్లో చాలా ఉండి పెద్దమేరం గ్రామ పరిధుల్లోనే ఉంది, కానీ భీమవరం అనే అంటారు. ఐటీఐ ఉంది, ఐటీఐ భీమవరం, కానీ అది ఎక్కడ ఉంది? థియరిటికల్గా పెద్దమేరంలో ఉంది. కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో ఉంది. కృషి విజ్ఞాన కేంద్రం ఉండి అంటారా? భీమవరంలోనే అంటారు. భీమవరంలో ఉంటుంది, కానీ ఆ పట్టణం భీమవరం పట్టణంలో మరి అటువంటి మరి అంతా అన్ని ఎకరాలు దొరికే అవకాశం లేదు. కాబట్టి ఇదంతా కూడా ఒకే ప్రాంతంగా పరిగణించి మరి అలాగే ఏర్పాట్లు చేసుకున్నారు. వాడుక భాషలో అంటే మనం అనంగళ్ళు ఇవి చూసుకుంటే పలానా చోట పలానా ఉందని తెలుస్తుంది తప్ప ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ భీమవరం అనే అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడ ఉంటారు? నిర్మలా ఫంక్షన్ హాల్ భీమవరంలో ఉన్నారని అంటారా? పవన్ కళ్యాణ్ గారు పెద్దాపురం గ్రామంలో బస్ చేశారంటారా? భీమవరంలోనే ఉన్నారంటారు. అలాగే కే కన్వెన్షన్ వివిఎస్ గార్డెన్కి ఆనుకునే ఉంది. కే కన్వెన్షన్ ఆర్ రాధాకృష్ణ కన్వెన్షన్ అని పెళ్లికార్డులో రాధాకృష్ణ కన్వెన్షన్ పెద్ద అమీరం అని ఎవరన్నా రాస్తారా? ఎక్కడ పెళ్లి కార్డు ఇచ్చినా భీమవరం రాధాకృష్ణ కన్వెన్షన్ ఆర్ కే కన్వెన్షన్ అనే ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ఏదో బోధవతలు బోధవతలు అది బోధవతలు ఇది అని చెప్పి ఇది మనం పెట్టుకున్న పేర్లు. సో ఆ ప్రాంతానికి ఒక ఆఫీస్ ఉండాలి అని అన్నప్పుడు ఇక్కడ అన్యాక్రాంతమైన ఒక ప్రదేశాన్ని మనం ఐడెంటిఫై చేసి మరి దానికి అక్కడంతా మరి సెంటు మొన్ననే ఎవరో కొనుగోలు చేశారు 50 లక్షల రూపాయలు ఈ రోడ్డు.
అంటే ఎకరం 50 కోట్లు. అటువంటి విలువైన స్థలం అన్యాక్రాంతం అయితే అన్యాక్రాంతమైన ఆ స్థలాన్ని మనం ప్రభుత్వానికి తిరిగి అప్పగించి ఆ స్థలంలో ఉన్న వారికి ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి వాళ్ళని ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ పరం చేయడం జరిగింది. అది సుమారు 3 ఎకరాల 60 సెంట్లు. దాని పక్కన ఇంకాస్త స్థలం ఉంటే వారితో మాట్లాడుతున్నాం. వారికి ఆల్టర్నేటివ్ సైట్ ఇంకో దగ్గర ప్రభుత్వ స్థలం ఇచ్చి దీన్ని ఒక పర్ఫెక్ట్ షేప్కి తీసుకొచ్చి ప్రజల భాగస్వామ్యం గురించి ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఎన్నోసార్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. గత ప్రభుత్వంలో మరి తలకు మించిన రుణభారం ఎక్కువైంది. ఇప్పుడు ప్రభుత్వం ఒక 70 కోట్లు 80 కోట్లు ఇచ్చి మళ్ళీ ఇంకొక 100 కోట్లు పెట్టి స్థలం కొని మాటలు చెప్పడం చాలా సులభం. కేవలం 100 కోట్లు పెట్టి స్థలం కొంటాం, ఇంకో 100 కోట్లు పెట్టి కడతాం ప్రభుత్వం. కమ్యూనిస్ట్ నాయకులు ప్రభుత్వం 100 కోట్లు పెట్టి కట్టలేదా అని మాట్లాడతాం. డబ్బులు చాలా కష్టంగా ప్రభుత్వం అతి కష్టం మీద మరి ఒక పక్కన సంక్షేమం చేస్తూ ముందుకెళ్తుంది. చెప్పినవన్నీ కూడా చేస్తూ ముందుకెళ్తుంది. ప్రజలు కూడా ముందుకు రావాలి. సో ఆ ఉద్దేశంతో నేను ప్రజల భాగస్వామ్యంతోనే వాళ్ళందరూ ఉండేది భీమవరంలోనే ఉంటారు ఎక్కువ మంది 80%. నాకు ఒక ఉపసభాపతి పోషన్లో నాకు భీమవరం వేరు ఉండి వేరు. నేను చోట్ల గతంలో భీమవరం చాలా భీమవరాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ భీమవరం గురించి చెప్పాలి అంటే దీని పేరే ఉండి భీమవరంగా పిలుస్తారు. భీమవరం చుట్టూ ఇప్పుడు వెస్సాగోడేరు ఉంది, మధ్యలో వెస్సాగోడేరు ఉంది, మళ్ళీ వెస్సాగోడేరు దాటాక మళ్ళీ భీమవరం కాన్స్టిట్యూన్సీ. వెస్సాగోడేరు కాలువ అవతల వెస్సాగోడేరు కాలువ అవతల మన ఇప్పుడున్న కలెక్టర్ ఆఫీసు, అద్దె కలెక్టర్ ఆఫీసు కాలువ అవతల. సో ఈ మనం పెట్టుకున్న ఈ గీతల్ని చూపెట్టి కొంతమంది సంకుచిత భావంతో భీమవరం నుంచి తరలి వెళ్ళిపోతే మేము సహించం, మేము ఉద్యమాలు చేస్తాం అని మాట్లాడటం దురదృష్టం. సెంటిమెంట్ ఉండొచ్చు, మార్చుకోండి. ఈ సంకుచిత స్వభావం చాలామందికి ఉంటుందేమో అనే అనుమానంతో గదామిరం పంచాయతీ ఈ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబరు భీమవరం మున్సిపాలిటీలో కలపటానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని కూడా వాళ్ళు నిరభ్యంతర పత్రం కూడా సమర్పించారు. సో దాన్ని మీరు భీమవరంగానే పిలుచుకోవచ్చు. పేరే మీకు ఇబ్బంది అయితే మీరు భీమవరంగానే పిలుచుకోవచ్చు. ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఎక్కడ ఉందండి? చిన్నామిరంలో ఉంది. మీరు భీమవరం అని అంటున్నారా? భీమవరం కాదని అంటలేదుగా. అంటే అక్కడ రోడ్డు ఓటేస్తే అది భీమవరం అయిపోతుందా? అంటే ఇప్పుడు తీసుకెళ్ళి వీరవాసనంలో పెడితే అది వీరవాసనం అంటారా భీమవరం అంటారా? వీరవాసనంలో పెడితే పర్వాలేదా? ఆనుకుని వెల్కమ్ టు భీమవరం బోర్డు ఎక్కడ ఉందండి? సరిగ్గా బెడమొక్కి విసిరితే ఈ సైడ్లో నుంచుని ఆ బోర్డు తగిలేద్ది. సరైన విసిరితే ఆ బెడమొక్కి వెళ్ళి తగిలేదు. సో ఈ గీతలు మనం తీసుకుని 100 కోట్లు విలువైన స్థలం అక్కడ రెడీగా ఉంటే సో దానికి ఒక 60-70 కోట్లు ఖర్చు అయితే నేను ఈ P4కి ఆకర్షిస్తున్నాయి. మరి గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ స్కీమ్ రాక ముందే మనం కాలువలు క్లీన్ చేయడం కానీ, డ్రైన్లు బాగు చేయడం కానీ, స్కూళ్ళు బాగు చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రజల సహకారంతోనే చేశాం. మీరు ప్రత్యక్షంగా చూశారు. ప్రజలే ముందుకు వచ్చి ఉండి ఇన్ఫ్రా ఫండ్ అని మనం పెట్టాం. ఆ ఇన్ఫ్రా ఫండ్లో వచ్చిన డబ్బులతోనే మనం పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ కానీ, పోలీస్ స్టేషన్కి ఒక 5 వాహనాలు కొత్తగా కొనుగోలు చేయటం కానీ,
స్కూళ్ళని మోడర్నైజ్ చేయడం కానీ మొత్తం అన్నీ కూడా మనం ప్రజల సహకారంతో ఉండి అనేది ఒక రోల్ మోడల్ లాగా మనం చేసుకుంటూ వచ్చాం. అలాగే ప్రజల సహకారంతో ఈ చుట్టుపక్కల ఉన్న రైతుల సహకారంతో ఒక రాష్ట్రానికి ఆదర్శవంతంగా ఒక 60 కోట్లు కలెక్టర్ ఆఫీస్కి అయితే 30 కోట్లే మీరు ఇవ్వండి, 70 కోట్లు అయితే 35 కోట్లు మీరు ఇవ్వండి, 35 కోట్లు మేము ఆ రైతుల వద్ద నుంచి, ఆ స్నేహితుల వద్ద నుంచి, వేరే కొన్ని సిఎస్ఆర్ నిధుల కింద కావచ్చు సమకూర్చుకొని కలెక్టర్ ఆఫీస్ అనేది మనకు ఉండాలి. ఆ అద్దె భవనంలో ఉండటం కరెక్ట్ కాదు. సమగ్రమైన కలెక్టర్ కాంప్లెక్స్ ఎక్సెప్ట్ ఎస్పీ ఆఫీస్ కాకుండా కలెక్టర్ ఆఫీస్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒకే ప్రాంగణంలో ఉండేలాగా 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఒక భవనం నిర్మిస్తే బాగుంటుంది అనే ఆలోచనని నేను ఈ సైట్ నిన్న గౌరవ చైర్మన్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, ఇది ఇరిగేషన్ స్థలంలో ఏమీ చేయకూడదు, సుప్రీంకోర్టు రూల్ ఉంది అని చెప్పారు. సుప్రీంకోర్టు రూలు ఇరిగేషన్ స్థలం కాలువల్ని ఆక్రమించుకుంటే అవి వారు చెరువులను ఆక్రమించుకుంటే చేయడానికి లేదు అనేది ఉంది అని చెప్పింది. అంతవరకు కరెక్ట్. కానీ ఇరిగేషన్ వాళ్ళకి కెనాల్ భూములు కాకుండా ఎక్స్ట్రా భూములు అలాట్ చేశారు గతంలో. ఆ అలాట్ చేసిన భూముల్ని కాలువలు చెరువుల జోలికి వెళ్లకుండా ఎక్స్ట్రా భూమి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అలాట్ చేసిందంటే ఆ ఎక్స్ట్రా భూమిని ఇతర అవసరాలకి వాడుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉంది. ఇది అక్కడ ఉండదు. ఇరిగేషన్ ల్యాండ్ కాలువ స్థలం కాదు, కాలువ మనం పూడ్చట్ల, చెరువు పూడ్చట్ల, ఇరిగేషన్ వారికి ప్రభుత్వం ఇచ్చిన దాన్ని అక్కడ ఇప్పుడు ఇరిగేషన్ పూర్వం ఏంటంటే ఇరిగేషన్ సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి వాటికి కూడా కొన్ని స్థలాలు ఇచ్చాం. ఆ స్థలం అటువంటి స్థలాన్ని ఆ స్థలం ఎక్కడైనా మనం ఉపయోగించుకోవచ్చు. దీన్ని ప్రభుత్వం దగ్గర ఆర్డర్ తీసుకున్నాం, ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, రెవెన్యూ వారికి దాన్ని ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కాంప్లెక్స్ నిమిత్తం స్పీడ్గా మీరు కంప్లీట్ చేయండి అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఆయన ఊహ రూల్ వరకు ఆయన అనుకున్నది. బహుశా ఇందులోంచి కాలువలు వెళ్తున్నాయనో, ఇందులో పెద్ద ఇరిగేషన్ ట్యాంక్ ఉందనో వారు అనుకుంటే వారు అనుకోవడంలో ఎటువంటి దోషం లేదు. కానీ ఇది ఇరిగేషన్ శాఖకి ఎక్స్ట్రా ల్యాండ్గా ఇచ్చిన దాన్ని రెవెన్యూ అవసరాల నిమిత్తం రెవెన్యూ వారికి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. దీనికి నేను ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో కాలనీలు కూడా వస్తున్నాయి. వాళ్ళందరినీ మీరు మనం కలెక్టివ్గా ప్రభుత్వానికి ఎన్నీళ్ళకి చన్నీళ్ళలాగా మన అందరం కూడా కలెక్టర్ ఆఫీస్కి ఒక ఫండ్ లాగా ప్రజలందరూ ముందుకు, దీనికి ఓన్లీ ఈ ప్రాంతం వల్లే కాదు, జిల్లాలో ఉన్న అందరితోనూ మాట్లాడటం జరుగుతుంది. మనకంటూ ఒక సొంత ఆఫీసు, ప్రతిదానికి మనం ప్రభుత్వం మీదే సంపూర్ణంగా ఆధారపడి ఉండకూడదు. మనం కూడా చొరవ తీసుకుని మన జిల్లాని మనం ఒక మంచి కలెక్టర్ ఆఫీస్ నిర్మించుకునే విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మనం రియల్ టైం ర్యాపిడ్ రెస్పాన్స్ కోసం సీసీ కెమెరాస్ పెడుతున్నాం. మరి సుమారు 3 కోట్లు వ్యయం అవుతుంది. అదంతా కూడా ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఒక నేను ఒక మా స్నేహితులు ఎక్కడెక్కడ ఇచ్చారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అవసరం కాబట్టి. సో అది మరి ప్రజల సహకారంతోనే చేసాం. అలాగే ప్రజల సహకారంతో మరి ఎవరు ముందుకు రావట్లేదు, ప్రభుత్వం మీద ఆధారపడితే డబ్బులు ఏమంటున్నారు.
ఇప్పుడు మనం ఈ కోపేళ్ళ బ్రిడ్జ్ ఉంది, 3 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు, క్యాన్సిల్ చేస్తున్నారు. సరే మళ్ళీ ఏదో దండాలు పడతాయి, మరి ఏదో అక్టోబర్ నాటికి మొదలు పెట్టుకునేలాగా ఏదో చేద్దామని చెప్పారు. ఎంతో అవసరమైన బ్రిడ్జ్ నారాయణపురం దగ్గర బ్రిడ్జ్ పడిపోయింది. ఏమైపోయింది ఈ ప్రజా నాయకులు అందరూ 100 కోట్లు ఎట్టి కట్టేయాలంటున్నారు కమ్యూనిస్ట్ నాయకులు, ఆ మాత్రం కట్టలేరంటున్నారు. మరి అక్కడ బ్రిడ్జ్ పడిపోయింది, వెళ్ళి అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఆందోళన చేయమనండి, తొందరగా కట్టమనండి. ఇప్పుడు గురించి మొదలట్లేదు కదా, ఇంకో బ్రిడ్జ్ కూడా పడిపోవచ్చు రేపు పొద్దున్న. ఏం చేయకుండా కూర్చుంటాను వాళ్ళకి ఏమన్నా సరదా లేవు. రుణభారం ఎక్కువైపోయింది. మరి సంక్షేమం చేయకపోతే జనం ఊరుకోరు. మరి ఒక పక్కన సంక్షేమం చేయాలి, రుణం చేయకూడదు. మరి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే కొంత ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్న దగ్గర